ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రి, ఇక్కడ కూర్చో. అరే వెరీ గుడ్. అదేంటి మమ్మీ, పెద్దమ్మ నువ్వు చెప్పిన మాట చక్కగా వినేసింది. చెప్పాను కదా, పిచ్చుక పిల్లని. నేను కూర్చోమంటే కూర్చోవాలి. ఇప్పుడు నువ్వు లే అంటే లేస్తుందా? ఏ లే. ఆ? అరే మళ్ళీ కూర్చో. రే, ఆటలు ఆడకూడదు, ప్రాణాలతోనే చెలగాటం ఆడాలి. అది మన పాలసీ. బుద్ధిగా కూర్చో గాయత్రి. మీ అమ్మలా ఉండే అమ్మ ఇక్కడికొచ్చి స్టవ్ వెలిగిస్తుంది. 1+1 ఆఫర్ కింద ఇద్దరు టాటా చెప్దురు, సరేనా? బాయ్ గాయత్రి. పాపా సీ యూ. మమ్మీ, నీ చేతిలో ఏంటి మమ్మీ? కాఫీ పౌడర్. నమస్కారం. ఎందుకో? నీకని కాత్రి నేత్రి. ఈ కాఫీ పౌడర్ వాసన చూడు. దీనికో నమస్కారం అని నువ్వే చెప్తావు. బానే ఉంది కదా. ముగ్గిపోయిన వాసన రావడం లేదా? ఇంతటి కమ్మని వాసన వస్తుంటే ముగ్గిపోయిందంటారేంటి? అర్థమైంది మమ్మీ. కాఫీ పౌడర్ బాలేదని నువ్వు, బాగుందని తను, మళ్ళీ గొడవ మొదలా? గొడవ ఎందుకు? మీకు ఈ పౌడర్తోనే కాఫీ కలుపుకుని వస్తాను, తాగి చెప్పండి. అప్పుడు కూడా రుచిగా లేకపోతే మీరన్నట్టే ఇది పాడైపోయింది అనుకుందాం, సరేనా? కిచెన్లోకి వెళ్ళింది మమ్మీ. గ్యాస్ లీక్ అయిన వాసన రాదంటావా? రాకూడదని కాఫీ పౌడర్ స్మెల్ చూసేలా చేశాను. కమ్మగా ఉందని ఆ వాసన్ని ఆస్వాదిస్తూ వంటగదిలోకి వెళ్ళిన దానికి గ్యాస్ వాసన పట్టదు. అర నిమిషంలో ఢమాల్. అంతే. పెద్దమ్మ పునర్జన్మ రూపం కూడా ఇక కనిపించదు కదా మమ్మీ. పాపం. పాపం. అరే గాయత్రి, కిచెన్లో కూర్చున్నావెందుకు? ఇక్కడ ఆడుకోవడానికి ఏమున్నాయని? బొమ్మ నచ్చలేదా? ఎందుకలా విసిరికొట్టావు గాయత్రి? అమ్మా, పాపా, నువ్వు అమ్మ అని పిలవడమే చాలా తక్కువ అనుకుంటా. అయినా సరే, నువ్వు నన్ను అమ్మ అన్నప్పుడు, ఆ మాట నా చెవిన పడినప్పుడు నా గుండె నిండా సంతోషంగా ఉంటుంది తెలుసా? గాయత్రి, నిన్నెత్తుకోగానే నాకు అన్ని విషయాలు గుర్తుకు రావడమే కాదు, ఈ వంటగదిలో
గ్యాస్ లీక్ అయిన వాసన కూడా వస్తుందమ్మా. హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్. పెద్దలుడు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. అవును మాయా. ఎందుకు? వాళ్ళమ్మకి అదృష్టం చేజారినందుకేమో. జోక్ చేయొచ్చు గాని అందరూ నవ్వాలి. నీ వైపు చూశారంటే అది వెటకారం అని అర్థం. లేకపోతే ఏంటండి, మా నైనక్క హోదా చేజారిపోయిందన్న బాధ లేకుండా ఎందుకంత ఆనందంగా ఉన్నారో చెప్పాలి కదా. అన్నయ్య అలా ఉంటే అమ్మకు మనశ్శాంతిగా ఉంటుంది. హా? ఏంటి మమ్మీ వీళ్ళ ఉద్దేశం? నేను పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? లీక్ అయిన గ్యాస్ అంతా పోయాక ఖచ్చితంగా కాఫీ తీసుకునే వెళ్దాం గాయత్రి. మన ప్రాణాల్ని తీసేయాలనుకున్న ఆ రాక్షసుల్ని వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. నువ్వెత్తుకోమని చేతులు చాచినందుకు ఇవాళ మనం క్షేమంగా ఉన్నావమ్మా. లేదంటే మన పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవాలంటేనే అదోలా ఉంది. చెప్దాం వాళ్ళకి మనమేంటో ఈ పూట తెలిసేలా చేద్దాం. ఓవర్ చేస్తే డౌట్ వస్తుంది వల్లభ. ఓకే గైస్, ఇంకేంటి సంగతులు? అసలు మీరు ఏం చెప్పారని బ్రో? ఏం చెప్పలేదా? చెప్పడానికి ఏముంటుంది బావగారు. ఆఫీస్కెళ్ళి అందలం ఎక్కాలనుకున్నా అదృష్టం అటకెక్కింది. అయినా సరే ఇంత సంతోషంగా ఉన్నారంటే కారణం ఉంటుంది సుమి. ఉంది. అదే చెప్పండి బ్రో. అరే మేము అనుకున్నది 5 నిమిషాల్లోనే జరిగిపోతుంది అన్న ఆనందం. ఇంకా గ్యాస్ పెరిగిన శబ్దం రావడం లేదేంటి? ఇది కలిపిన కాఫీ తాగాక వాళ్ళకి చుక్కలు కనిపిస్తాయి గాయత్రి. ఇచ్చేద్దామా? ఏమనుకున్నారు? ఏం జరగబోతుంది అన్నయ్య? వల్లభ, నీ తింగర్తనంతో ఏది పడితే అది చెప్పకు. ఆ, నాకు తెలుసులే మమ్మీ. పాపం వీళ్ళకే తెలీదు. పెద్దలుడు మాకు తెలియక కదా అడిగేది. మీకేం తెలుసో అది చెప్పు. ఉమ్, ఆ, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి కదా. సామెత సరే, సంగతేంటి బావగారు? ఇప్పుడు మీ అక్క అంటే మా పెద్ద మరదలు ఇంకా ఇంటికి రాలేదు అనుకున్నాం కదా. మేము అనుకోలేదు, మీరు అనుకుంటున్నారు. ఇంకా ఆఫ్ కోర్స్ నైని రావాలి అంటే త్రినేత్రి పోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.